ధర్మరాజు గారు పాండవులు కుంతీదేవి పొందిన కష్టంతో సమానమైన కష్టం ఎవరికైనా ఉంటుందా? సార్వభౌమ పదవిని పొంది తానెవరో తాను చెప్పుకోకుండా పేరు కూడా గోప్యంగా ఉంచుకుని చెట్టు కింద బతకవలసిన అవసరం వచ్చిన వాడు ఉంటాడు ఆ లోకంలో? కోట్ల మందిలో ఎక్కడైనా ఒకరు ఉంటారేమో. అంత కష్టం మనకేం రాలేదుగా. మరి ధర్మరాజు గారు ఉంచుకున్నాడు, పాండవులు ఉంచుకున్నారు, కుంతీదేవి ఉంచుకుంది. అన్ని కష్టాల్ని తట్టుకుని వాళ్ళు పైకెక్కుతున్నారు. వ్యాసుడు వస్తాడని చెప్తోందిగా హిడింబ. నీకు వస్తాడు ఒకనాడు వ్యాసుడు, నిన్ను పైకెత్తుతాడు. ఎందుకు బెంగపెట్టుకుంటావు? భారతం చదువుకున్న వాడికి భారతం ఇచ్చే సందేశం అది. అంతేగాని దాన్ని జరిగిపోయిన ఒక కథ అన్న దృష్టికోణంతో ఆలోచించకండి. దాన్ని జీవితానికి ఊతంగా తీసుకోవడం కోసం ఈ ఇతిహాసాలని వ్యాస భగవానుడు మనకిచ్చాడు. కాబట్టి వాళ్ళు అక్కడ ఉన్నారు. ఉన్నప్పుడు వ్యాసుడు వచ్చాడు.